నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో పెన్షన్ పెంపు కార్యక్రమంలో జగన్ 66 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం. రాబోయే ఎన్నికలపై కేటీఆర్ దిశానిర్దేశం. రేపు హైదరాబాద్ కు సీఎం జగన్. కేసీఆర్ ను పరామర్శించనున్న ముఖ్యమంత్రి. వ్యూహం సినిమా నిర్మాత పిటిషన్ పై హైకోర్టులో విచారణ. సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 602 మందికి పాజిటివ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. ఇవాళ నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించబోతుంది. ఇవాళ నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చెప్పిన భేటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. ఇవాటి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించబోతుంది. ఇవాటి నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, సమీక్ష కార్యక్రమం నిర్వహించబోతుంది. తొలి రోజు అంటే ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష కార్యక్రమంతో ఈ రెండు సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 75 మంది ముఖ్య నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావుతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారితో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ ఎన్నిక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు పార్లమెంట్ నియోజకవర్గ నేతలకు దిశానిర్దేశం చేపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గెలిచిన 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420కు పైగా హామీలు ఇచ్చింది. ఈ హామీలను కాంగ్రెస్ పార్టీ 420 హామీల పేరుతోటి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక బుక్లెట్ను రూపొందించారు. ఈ బుక్లెట్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రచారం చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా
ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గత లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 9 లోక్సభ స్థానాలతో పాటుకు అత్యధిక లోక్సభ స్థానాలను గెలుపొందడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది. అయితే వెనువెంటనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది కాబట్టి తెలంగాణలో అలాంటి వాతావరణం రాకుండా ఇక్కడ ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం కేడర్ కలిగిన పార్టీగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ధీటుగా ప్రజల్లో ఉందనే భావనను కల్పించడం కోసమే కార్యకర్తలను కేడర్ను పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తొలి విడతగా ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ సమీక్ష నిర్వహించబోతుంది. ఆ తర్వాత 13, 14, 15 తేదీలు ఈ 3 రోజుల విరామం ప్రకటించి ఆ తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండో విడతగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే 9 లోక్సభ స్థానాలు బీఆర్ఎస్ పార్టీలో చేతిలో ఉన్నాయి. ఇక మిగిలిన లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కష్టపడితే మిగిలిన లోక్సభ స్థానాల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో తెలంగాణలో గెలవచ్చంటే ఇప్పటికే కేడర్కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 9 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సిట్టింగ్ ఎంపీలకు ఎంతమందికి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే చేవెళ్ల లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో గడ్డం రంజిత్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయబోతున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ 3 అసెంబ్లీ స్థానాలు ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అక్కడ ఎంఐఎం పార్టీతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్నేహపూర్వక పోటీలో ఉంది కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈజీగానే తీసుకునే అవకాశం ఉంది. అక్కడ అభ్యర్థిని పోటీ పెట్టకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక క్లారిటీ వచ్చింది. ఇక మిగిలిన పార్లమెంటు స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా ఆర్థికంగా 7 నియోజకవర్గాల ఖర్చును భరించే అభ్యర్థులను ఎంపిక చేసి లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే తెలంగాణ భవన్ వేదికగా ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రైట్ సబిన్, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టీపీసీసీ సమావేశం ప్రారంభం కానుంది. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎంపీ అభ్యర్థుల విషయంలో సమాలోచనలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గత నెల రోజులుగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలి, ఇలా పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమవుతుంది టీపీసీసీ. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఇందులో ఆయా అంశాలను చర్చించనున్నారు. మొన్నటి ఎన్నికల్లో
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన హైదరాబాద్ మహానగరంలో మాత్రం చతికిల పడిపోయింది. గ్రేటర్ వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్కటంటే ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో నగరంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితి అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భాగంగా పలువురు ఓడిపోయిన అభ్యర్థులకు ఎంపీ క్యాండిడేట్లుగా అవకాశం కల్పించాలని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో నామినేటెడ్ పోస్టులపైన సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి చివరి నిమిషంలో దక్కని వారు, త్యాగాలు చేసిన వారు, పార్టీని నమ్ముకొని విధేయులుగా ఉన్నవారికి నామినేటెడ్ పోస్టులో ఎక్కువ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రత్యేకించి అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలకు కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరు ఏ పార్టీలో చేరినా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీ బలం అన్నారు ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుందన్నారు. ఒకరిద్దరు వెళ్లటం వల్ల తమకేమీ నష్టం లేదన్నారు. కొందరు వారి వ్యక్తిగత కారణాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి. అభ్యర్థులను పెట్టే మార్పులు చేర్పుల విషయంలో, కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 35 నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో చాలామందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది, చాలామందిని వేరే నియోజకవర్గాలకు మార్చడం జరిగింది. ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా, పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. మార్పులు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. వేలాంగిణి నగర్ నుండి ఈ యాత్ర కొనసాగింది. ఏపీ సీఎం అసమర్థత పాలన, హామీలు ఉల్లంఘనపై ఈ యాత్ర ద్వారా ప్రజలకు విరమిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరదాల మాటున పర్యటన చేస్తున్న సీఎం జగన్ ప్రజల మధ్యకు ఎందుకు రాలేకపోతున్నారంటూ ప్రశ్నించారు సత్యకుమార్. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఇవాళ మోడీ కా గ్యారంటీ కా గాడి, ఆయన ఏదైతే భరోసా ఇస్తారో, ఆ భరోసా హామీ ఇస్తారో ఆ హామీ నెరవేరుస్తారనే విషయం ప్రజలందరికీ, దేశ ప్రజలు తెలుసు. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా ఒకసారి కాదు 2 సార్లు నరేంద్ర మోడీ గారిని ప్రధానం చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ విజయ్ దుందుబి మోగిస్తూ ఉంది. అంటే ప్రజలు నమ్ముతున్నారు మోడీ ఇచ్చిన హామీ ఒక భరోసా, మోడీ ఇచ్చిన గ్యారంటీ ఖచ్చితంగా నెరవేరుస్తారని. దానికోసం ఇంకా ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలను కూడా నిర్వహిస్తుంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమాపై హైకోర్టు విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ లో తేల్చుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. నిర్మాత సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 8న సింగిల్ బెంచ్ మెరిట్స్ ప్రకారం తుది తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ కొనసాగింది. సింగిల్ బెంచ్ లో తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా యొక్క తీర్పు ఇచ్చింది. అయితే ముఖ్యంగా చూస్తే సింగిల్ బెంచ్ సంబంధించి ఏ మెరిట్ లో దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూర్తిగా నిలుపుదల చేసిందని చెప్పి కూడా సింగిల్ బెంచ్ యొక్క తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా వ్యూహం సినిమా సంబంధించిన ప్రతినిధులు కూడా అప్పీల్కి వెళ్ళారు. అయితే అప్పీల్కి వెళ్ళిన నేపథ్యంలో ఈ నెల 8న సింగిల్ బెంచ్ వాదన విన్న తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క సినిమాను నిలుపుదల చేసింది. అయితే ఏ మెరిట్స్ ప్రకారం పూర్తిగా విచారణ జరిపి ఆ మెరిట్స్ ప్రకారం కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా డివిజన్ బెంచ్ ఆ యొక్క సింగిల్ బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిగా చూస్తాము. అయితే దీనికి సంబంధించి మాత్రము ఈ యొక్క సింగిల్ బెంచ్ మరోసారి వాదన కూడా వాదన కొనసాగి దాని తర్వాత సింగిల్ బెంచ్ తీర్పును మనము ఏ విధంగా ఇస్తుందనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి పరకాల శేషావతారం సతీమణి మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో నివాసముంటున్న ఆమె ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కాళికాంబ అత్తావరుస అవుతారు. పరకాల కాళికాంబ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పరకాల కాళికాంబకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రభాకర్ కూడా నరసాపురం ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని అన్నారు. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సీఎం రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలకు తెరతీస్తారని తెలిపారు. కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయని తామంతా అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పారు సీఎం జగన్. రాజకీయాలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా.
కాకినాడ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని అన్నారు. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు జరుగుతాయన్న సీఎం రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలకు తెరతీస్తారని తెలిపారు. కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయని తామంతా అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పారు సీఎం జగన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రానున్న రోజుల్లో కుటుంబాలను చీలుస్తారు, కుటుంబాలను చీల్చే కుట్రలు కూడా చేస్తారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కాబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతూ ఉన్నారు. అదే సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకోబోతూ ఉందంటూ ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉంది. షర్మిల కూడా పార్టీ విలీనానికి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశానికి సంబంధించి అధికారికంగా నిన్న ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెను ఉద్దేశించే పరోక్షంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రధానంగా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. గతంలో జగన్ తో పాటు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి సొంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరమయ్యారు. తెలంగాణలో సొంతగా వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్టుకోవడం జరిగింది. అయితే గత తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటించడం జరిగింది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో మరో 3 నెలల్లో ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు ఈ విలీన ప్రక్రియ కూడా జరగబోతుంది. ఎలాంటి సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను చీల్చే కుట్ర చేస్తున్నారని కామెంట్ చేయడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా షర్మిలను ఉద్దేశించి పరోక్షంగా చేశారని వైసీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయి, మరిన్ని పొత్తులు కూడా ఉంటాయని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో అంశానికి సంబంధించి చూస్తే ఈ రోజు సాయంత్రం షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డితో 4 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో సమావేశం కాబోతూ ఉన్నారు. షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నారు. సాయంత్రం షర్మిల ఇటు తాడేపల్లి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలవబోతున్నారు. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను చీల్చే ప్రయత్నాలు జరుగుతాయి, కుట్రలు జరుగుతాయని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయని అయితే చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. పర్యటనలో భాగంగా ఫిష్ ఆంధ్ర సాగర్ పరిశ్రమను ప్రారంభించారు. ఫ్లెక్సీపై ప్రధాని ఫోటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. షాపు ప్రారంభించిన వెంటనే కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెనుతిరిగిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. పర్యటనలో భాగంగా ఫిష్ ఆంధ్ర సాగర్ పరిశ్రమను ప్రారంభించారు. ఫ్లెక్సీపై ప్రధాని ఫోటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. షాపు ప్రారంభించిన వెంటనే కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెనుతిరిగిపోయారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.